హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. స్వామి శరణమయ్యప్ప. ఒక చిన్న రాత్రి ఒక దేవాలయం దగ్గర ఏదో పూజలు అవి జరుగుతున్నాయి, వెళ్ళాం సాధారణంగానే. అయితే భోజనాలు అనుకుంటాను, భోజనాలు నిన్న పగలు, రాత్రి కాదు. మేము భోజనాలు చేస్తూ ఉన్నాము, స్వాములందరికీ భోజనాలు అవి పెట్టారు. అయితే ఒక నిరుపేద ఒక ముసలావిడ టెంపుల్ దగ్గరికి వచ్చింది ఆశతో. అంటే ఏదైనా ఒక ముద్ద పెడతారని ఉంటుంది కదా. వస్తే ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చైర్మన్, పూజారు, ఇంకొకళ్ళు ఆవిడ మీద భయంకరమైన కేకలేస్తారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, బయటికి వెళ్ళి అంటే ఇక ఎంత ఆగ్రహంగా, ఎంత దౌర్జన్యంగా అరుస్తున్నారంటే, బాబు బయటకు వెళ్ళు, అది ఇది నాకు చెప్పడానికి రావట్లేదు. పాపం ఆవిడ ఎంతో చిన్నపుచ్చుకొని, ఏమిటండి ఎందుకు ఈ పూజలు నిర్వహించడం, ఎందుకు యజ్ఞయాగాదులు చేయటం, ఎందుకు ఇవన్నీ వచ్చింది చెప్పొచ్చు. నిజానికి ఒక పద్ధతి ఉంటుంది. సరే, స్వాములు మిగతా వాళ్ళు తింటున్నారు, వాళ్ళ తర్వాత పెట్టాలనేది ఉంటుంది, దానికి నేను కాదంటలేదు. కానీ చెప్పచ్చు, అమ్మ ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు ఆగు, నీకు పెడతాను తల్లి. అక్కడ ఎవరో మాల వేసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు తింటున్నారు, ఏమనుకోకు అని చెబితే ఎంత హ్యాపీగా ఉంటుంది. వెళ్ళి కూర్చుంటుంది కదా ఎక్కడో దూరంగా, ఆ తర్వాత పెట్టచ్చు. అలా కాకుండా లోపలికి ఎవరు రమ్మన్నారు నిన్ను, అసలు మనిషి నా పశువు, ఎన్నండి బాబు, ఎంత బాధ అనిపించిందంటే అన్నం తింటూ లేచి వెళ్ళిపోదాం అనిపించింది నాకు. కాకపోతే మాల్లో ఉన్నాము, మిగతా స్వాములందరూ ఉన్నారు, వాళ్ళని అవమానపరిచినట్టు అవుతుందేమో మధ్యలో లేచిపోతే అని తమాయించుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఏమిటంటే ఇంగిత జ్ఞానం ఉన్నారు కదా, కనీసం సెన్స్, కామన్ సెన్స్ అంటారు, ఆకలితో వచ్చింది పాపం. గుడి దగ్గర ఏదో జరుగుతుందని చెప్పచ్చు మామూలుగా. నేను వెంటనే పెట్టమని కూడా చెప్పట్లేదు, ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు పాటించాలి. వెంటనే పెట్టమని చెప్పట్లేదు. అమ్మ కూర్చోతల్లి, పెద్ద ఆవిడ ముసలి, ఎందుకండి ఇవన్నీ, ఏం లాభం ఈ పూజలు చేసి, ఈ గుళ్ళు కట్టించి, ఈ మాలలు వేసుకొని, తప్పు కదా. చాలా బాధ అనిపించిందండి. అలా చేయకండి ఎవరు. ఏదైనా వీలుంటే చెప్పండి, అమ్మ ఉండండి పెడతామని, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయమను, లేదను, ఏదైనా మామూలుగా చెప్పండి, బాధపడకుండా. కసురుకోవడం, తిట్టడం ఏమిటండి. స్వామి శరణమయ్యప్ప, క్షమించండి తప్పుగా మాట్లాడితే.